బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు హైకోర్టులో ఊరట లభించింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మన్నె క్రిషాంక్ తో పాటు మరో 7గురికి కూడా కోర్టు ఉపశమనం కలిగించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు హైకోర్టులో ఊరట లభించింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మన్నె క్రిషాంక్ తో పాటు మరో 7గురికి కూడా కోర్టు ఉపశమనం కలిగించింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు శాలిని, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఒక కేసు విషయంలో మొత్తం సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. సో ఆయనకి హైకోర్టులో ఊరట లభించింది. కూకట్పల్లి పిఎస్ లో నమోదైనటువంటి కేసులో భాగంగా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు మరో 7గురికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఇక రేపు మన్నె క్రిషాంక్ సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు బెయిల్ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఆ బెయిల్ తీసుకొని సంగారెడ్డి జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సో అక్కడ కొంత సమయం పట్టే అవకాశం ఉంటున్న నేపథ్యంలో రేపు విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక కేసు విషయంలో మన్నె క్రిషాంక్ పైన కూకట్పల్లి పిఎస్ లో కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా మన్నె క్రిషాంక్ ని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఒక రోజంతా కూడా ఆయన్ని విచారించారు. విచారించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సో అప్పటి నుంచి ఆయన సంగారెడ్డి జైల్లోనే ఉంటున్నారు. సంగారెడ్డి జైల్లో మన్నె క్రిషాంక్ ఉన్నప్పుడు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మన్నె క్రిషాంక్ ని పరామర్శించారు. సో ఆయన అరెస్ట్ ని అక్రమం అని చెప్పేసి కూడా ప్రభుత్వ తీరుని ఖండించారు తీవ్రంగా హరీష్ రావు. సో ఇక కేటీఆర్ మన్నె క్రిషాంక్ సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి మన్నె క్రిషాంక్ ని పరామర్శించారు. సో ఆయన అరెస్ట్ ని కూడా తీవ్రంగా ఖండించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలని ప్రశ్నిస్తుంటే మన్నె క్రిషాంక్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. మన్నె క్రిషాంక్ పైన అనేక కేసులు మోపుతూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇటు ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ విషయంలో మన్నె క్రిషాంక్ కు మాత్రం కొంత ఊరటని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయనతో పాటు మిగిలిన కొందరు బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతలందరూ కూడా సంగారెడ్డి జైల్లోనే ఉంటున్నారు. సో ఆయనకి హైకోర్టులో ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో కొంత ఊరట లభించిందని కూడా చెప్పవచ్చు. రేపు సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిషాంక్ విడుదలవుతారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.